ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. ఆహా భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారము. 12 రాశులకి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది, వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి, మరి చేసిన పనులు చేతికాడికి వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి, మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది, మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది, మరి ఇంట్లో ఏమి జరుగుతుంది, బయట ఏమి జరుగుతుంది, వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి, జరిగే పనులు ఏమిటి అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా చూసినట్టుగైతే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 సెప్టెంబర్ మాసం సింహరాశి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా మాట తీరు ఎంత బాగుంటుందో, ఇలా మాట తీరుని బట్టి లేదా లేకపోతే కొన్ని సిక్కుల్లో పడే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. ఇలా మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం అన్నాడు. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటల్లోనే కొన్ని సికాకులు తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే నోటి దోల అంటారు. కాబట్టి మనం మాట్లాడే మాటే కొంచెం ఆలోచించి ఆచితూసి అడిగేయాలి. కానీ తొందరపాటు వల్ల మనం ఒక మాట వదిలేసామనుకోండి, అది లేనిపోయిన దానికి ఎదురవుతుంటది. మరి మీకు భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు కొన్ని రాబోతున్నాయి. అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. భూమి వ్యాపారస్తులు అందరికీ కొంత జాగ్రత్త పడాలి. మరి ప్రయాణం చేయాల్సిన వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు మీరు ఉండాలి. మరి ప్రభుత్వంలో మీరు చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కొంత మార్పులు, కొన్ని ప్రమోషనం, ఇక్కడి నుంచి ఇంకా వేరుగా బదిలీలు కొన్ని రావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్త పడి ఆలోచించి పెట్టండి. ఏం పర్వాలేదులే అని మీరు ఉండది పెట్టేశారనుకోండి, మనం వంద దాంట్లోనే సగం పెట్టాలి, సగం జాగ్రత్త చేసుకోవాలి. ఉండదే పెట్టేశారనుకోండి, ఉండదు పోతుంది, ఉంచుకున్నది పోతుంది. దానివల్ల ఎన్నో సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి విద్యార్థులకి మంచి విద్య, మరి పెట్టుబడిదారులకి మంచి బిజినెస్ పరంగా కూడా పెద్ద కార్యక్రమాలలో అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ప్రయాణ విశేషంలో కూడా కొంచెం జాగ్రత్తలు కొన్ని ఉండాలి మీరు. కాబట్టి పెళ్ళిళ్ళు కానీ, మరి వాహనములు కానీ, శుభ కార్యక్రమాలు కానీ, మరి మీకు గృహప్రవేశాలు కానీ, ఇలాంటి మీకు అతి దగ్గరలో ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాయి. అనుకోకుండా మీ ముఖము చూసిన వాళ్ళంతా బాగున్నారని మీ మీద కొంచెం ప్రజాదృష్టి ఎక్కువగా ఉంది. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ మీ మీద చాలామంది ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది. బాగున్నారు, అభివృద్ధిగా వచ్చేస్తున్నారు, పైకి వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళకేమి తక్కువ అన్నట్టుగా ఓ అని ఏడుస్తున్నారు. కానీ చాలా తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదు. సంపాదన అనేది తినేదానికి, ఖర్చులకి, దానికే పోతుంది. మరి విద్యార్థులకి మంచి ఫలితాలు కొన్ని రాబోతున్నాయి. మరి ప్రేమ విషయంలో కూడా చూసుకుంటే విజయం అనేది మీకు రాబోతుంది. మరి శత్రువులతో విజయం, ధన కార్యక్రమాలలో విజయం అనేది కనబడుతుంది. మరి ఆరోగ్య సమస్యలు కొన్ని జాగ్రత్తగా కొన్ని పాటించాలి. కాబట్టి మీకు తినాల్సిన పదార్థములు కానీ, వేసుకునే వస్త్రములు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితానికి కొత్త లైఫ్, కొత్త ఆలోచనలు, కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఎంత చేసినా కూడా మీ పేరు అంత అభివృద్ధిగా రాకోకుండా ఎన్నో రోజులకు ఎంత కష్టపడ్డా కూడా చడమ తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. సంపాదన కష్టపడేదానికి, తినేదానికి, దానికే పోతుంది. చూసే జనాల వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, అభివృద్ధిగా వస్తున్నారని
అనుకుంటున్నారు. చెడము తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు. మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది. ఆ భగవంతుడు దయ వలన మీరు ఊహించని అదృష్ట యోగం అనేది మీకు లైఫ్లోకి రాబోతుంది. అప్పటి నుంచి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో, ఏ పని అనుకుంటారో 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మధ్యలో మీకు ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత బంధువు మిత్రులతో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఎక్కువ స్నేహం చేయొద్దు. బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆచితూచి అడుగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో శకాకులు, ఎన్నెన్నో ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు మీ జాతక గణిత చక్రంలో వేసి చూసుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి. మీ ప్లానింగ్ విషయాలు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని ప్లానింగ్ ప్రకారంగా కొన్ని చేశారనుకోండి, చాలా వరకే నష్ట ప్రభావం కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి కొంత జాగ్రత్త తీసుకున్నట్టుగైతే మీ జీవితానికి మంచి మార్గము, పరమార్గం అనేది కలుస్తుంది. కాబట్టి ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా కొంచెం ఆలోచించి అడుగేయండి. మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి మీరు పూజించాల్సిన అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. కాబట్టి శ్రీ గణపతి పూజాబలం చేయండి. మీ కష్టాలు అన్ని దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి. మీరు ఏమనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు సక్సెస్ అయ్యే మార్గం ఉంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.